వెల్కమ్ టు విటి న్యూస్. నిత్యం రద్దీగా ఉండే వరంగల్ కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో వేసవికాలం కావడం వల్ల ప్రజల దాహార్తిని తీర్చడానికి వయోవృద్ధుల సంక్షేమ సంస్థ వరంగల్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ఫ్రిడ్జ్ ద్వారా చల్లటి నీటిని అందించే ఏర్పాటు చేశారు. ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద దీన్ని ప్రారంభించారు. వరంగల్ కలెక్టరేట్ ప్రాంగణంలో మంచినీటి సమస్యను గుర్తించిన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు కడారి శ్రీనివాస్ తన మిత్రుడైన ఆడపు శ్రీనివాస్కి వివరించగా వారు స్పందించి తమ తల్లిదండ్రులైన కీర్తిశేషులు ఆడపు ధర్మయ్య లక్ష్మి గార్ల జ్ఞాపకార్థం ఫ్రిడ్జ్ ని తన సొంత ఖర్చులతో నెలకొల్పారు. ఆడపు శ్రీనివాస్ ఇప్పటి వరకు ఇలాంటివి దాదాపు 8 చలివేంద్రాలను నగరంలో నెలకొల్పారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వీరిని అభినందించారు. నా పేరు శ్రీనివాస్, ఆడపు శ్రీనివాస్. మా అమ్మ నాన్న జ్ఞాపకార్థంగా అంటే సిటీలో ఒకటి కాదు, సిటీలో ఒక 8 పెట్టాను నేను. ఇది ఎందుకంటే రోడ్డు మీద పోయే బాటసార్ల కోసానికి వాటర్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ఒక సిబ్బు లాగేసి పెట్టేసి దానిలో కుండలు పెట్టి పెడుతున్నారు. ఆ కుండలలో కూడా కరెక్ట్గా నీళ్ళు ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే ఆ కుండల చుట్టూ ఏంటంటే ఆ కుక్కలు అవి వచ్చి పడిపోతుంటే ఎవరు దానికి సెక్యూరిటీ ఎవరు లేరు. ఈ విధంగా నేను ఆలోచించి దీనికి ఏంటంటే ఒక క్యాబిన్ కూడా ఏర్పాటు చేసి నేను బయట కూడా పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే అందరికీ నీళ్లు కాకపోతే ఇంకొకటి ఏంటంటే దీనిలో మాకు అనుభవం ఏంటి అంటే నీళ్లు మేము చల్లటి నీళ్ళు ఇస్తున్నాము, కానీ దాన్ని తీసుకుని వృధాగా ముఖాలు కడుగుతున్నారు, నోరు కడిగేస్తున్నారు. కానీ తాగడానికి నీళ్లు దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కానీ చాలా మంది ఏంటంటే నీళ్లు బాటిల్లో పట్టుకుంటూ వేస్టేజ్ చేస్తున్నారు. అలా వేస్టేజ్ చేద్దని నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ. ప్రతి మండే రోజు మేము సీనియర్ సిటిజన్ ద్వారా మీకు వచ్చి కంప్లైంట్ చేస్తుంటాము, కంప్లైంట్ రాస్తూ ఉంటాము. జనరల్గా మాకే దాహం వేస్తుంటే నేను ఒకరోజు వాటర్ తాగాను. వాటర్ తాగిన తర్వాత మా సార్ కూడా రమ్మంటే తీసుకొస్తే ఒక 20 మంది వచ్చి నాకు వాటర్ అని అడగడం జరిగింది. అలాంటి ఉద్దేశపూర్వకంగా పుట్టిందే ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం. సరే మేము ఒక్కడంటే ఏదో కొనుక్కుంటాము, దూరం నుంచి వచ్చే విలేజెస్ నుంచి వస్తారు, వరంగల్ విలేజెస్ నుంచి వస్తారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎలా చేసి ఇక్కడ పెట్టాలని చెప్పేసి మా కజిన్ బ్రదర్ నటు శ్రీనివాస్ అని ఆయన ద్వారా ఇక్కడ పెట్టించడం జరిగిందండి. ఈరోజు ఇక్కడ వాటర్ త్రాగునీటి సౌకర్యాన్ని ఇన్స్టాల్ చేసినటువంటి కలెక్టర్ గారికి ఈరోజు ప్రారంభించారు. ఇది మా సీనియర్ సిటిజన్ కడారి శ్రీనివాస్ గారి సహకారంతో వారికి ఇచ్చినటువంటి మనకు ముఖ్యంగా ఆడపు ధర్మయ్య మరియు లక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాస్ తోటి ఈ ఇన్స్టాలేషన్ విరాళంగా ఇచ్చారు. దీన్ని ఈరోజు ఇన్స్టాల్ చేశాం, ఈ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రతి సోమవారం ప్రజావాణి సందర్భంగా మరియు జిల్లాల నుంచి వచ్చే ఆయా గ్రామాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది మా సీనియర్ సిటిజన్ అందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే మా సీనియర్ సిటిజన్ తరపునే ఈ విరాళం చేయడం జరిగింది. ఇది ప్రజలందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇక్కడ ఉచితంగా దరఖాస్తులు రాస్తున్న సందర్భంగా చాలా మంది ఈ త్రాగునీటి సౌకర్యం కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం మన కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు అయిన డాక్టర్ సత్యశారద గారు ఇది ప్రారంభం చేశారు. వారు ధన్యవాదాలు అర్పిస్తూ ముఖ్యంగా మా కడారి శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. పౌరులందరికీ శుభవార్తలు. ఇది వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ప్రజావాణి కార్యక్రమం. మేమందరము ఇక్కడ వచ్చిన వాళ్ళకి అప్లికేషన్ తీసుకుంటాము. వాళ్ళు బాగుంటారు మేము అందరికీ వరకు వచ్చాము. కానీ దాని పర్యావసనమే మన శ్రీనివాస్ గారు, కడారి శ్రీనివాస్ గారు, వాళ్ళ ఫ్రెండ్ కూడా శ్రీనివాస్ గారు, ఆయన దాతగా ఇచ్చిన దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది. నిజంగా ఎండాకాలము చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకి ఒక మంచినీళ్ళ సౌకర్యం అందించగలిగిన సంతృప్తి మాకుంది. ఈ అవకాశం మాకు కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇవన్నీ మేము చేయగలిగాము. మాకు చాలా